మనకు కావలసిన కొన్ని మాటలను పరిశుద్ధాత్మ సహాయంతో ధ్యానించుద్దాం ప్రియులారా. దేవుని వాక్యాల నుండి సామెతల గ్రంథము 10వ అధ్యాయము, సామెతలు 10వ అధ్యాయము 22వ వచనము. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. ప్రార్థన. ప్రియమైన తల్లి, మరొక్క మారు నీ సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నాను. చదవబడిన ఈ లేఖనములో నుండి మా అందరితో మీరు మాట్లాడమని కోరుకోవచ్చు. జీవవాక్కులతో మా హృదయాలను తృప్తిపరచమంటూ యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. కొంచెం మరి సర్దుకొని కూర్చోండి, వచ్చేవారికి స్థలం ఇవ్వండి. కొంచెం కూర్చోడానికి వారికి చూపించండి, ప్లేస్ చూపించండి. ఎవరైనా పిల్లలు ఉంటే చైర్స్ ఖాళీ చేసి పెద్దవాళ్ళకి ఇస్తే వాళ్ళు కూర్చుంటారు. పిల్లలు కానీ యవనస్తులు కానీ చైర్స్లో ఉంటే ముందుకు వచ్చి కూర్చోండి. పెద్దవారు కుర్చీలో కూర్చోడానికి వారికి సహాయపడండి. దేవుని ఆశీర్వాదములు ఇచ్చునవి ఈరోజు మన యొక్క అంశభాగం. దేవుని ఆశీర్వాదములు ఇచ్చునవి. దేవుని ఆశీర్వాదం, దేవుడు ఏమిస్తాడు? ఆశీర్వాదాలు ఇస్తాడు. ఆశీర్వాదం ఏమిస్తుంది? ఏంటి ఆ ఆశీర్వాదాలు అనేది కొన్ని మాటలు క్లుప్తంగా మనం ధ్యానం చేద్దాం. మొదటిగా దేవుని వాక్యాలు గమనించినట్లయితే సహోదరులారా, మనం చదువుకున్న వచనములో సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వాక్యంలో చదివిన ప్రకారము యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును అని చూస్తున్నాం. ఏమిస్తున్నారు చెప్పండి? ఐశ్వర్యము. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది. ఐశ్వర్యవంతులు అవ్వాలంటే, శ్రీమంతులు అవ్వాలంటే, ధనవంతులు అవ్వాలంటే నరుల కష్టము చేత కాదు, కానీ దేవుని ఆశీర్వాదం మనం పొందుకొని ఉండాలి. దేవుడు మనల్ని ఆశీర్వదించాలి. దేవుడు మనల్ని ఆశీర్వదించవలసిన రీతిలో మనం జీవించినప్పుడు, మనం ప్రార్థించినప్పుడు, దేవునికి మనం ఇస్తున్న కానుకను బట్టి కానీ, దశమభాగం బట్టి కానీ, ప్రార్థన బట్టి కానీ, మనం చేసే భక్తిని బట్టి కానీ దేవుడు మనము ప్రేమించి కనికరించి ఆశీర్వదించువారైనా. కాబట్టి దేవుని ఎదురు నుంచి ఆశీర్వాదం రావాలంటే దేవునికి ఇష్టమైన పిల్లలుగా మనం జీవించవలసిన వారమై ఉన్నాం. ఎప్పుడైతే దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందుకుంటామో అప్పుడు ఐశ్వర్యవంతులు అవుతాము అని వాక్యం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఐశ్వర్యవంతులుగా చేస్తుంది దేవుని ఆశీర్వాదం. రెండవదిగా మనం చూసినప్పుడు 91వ కీర్తనలో 16వ వచనాన్ని చదువుకుందాం. 91వ కీర్తన 16వ వచనములో దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదనని చూస్తున్నాం. దేవుని ఆశీర్వాదాలలో ఉన్నటువంటిది రెండవ విషయం మనం గమనించినట్లయితే, దేవుడిచ్చే ఆశీర్వాదము దీర్ఘాయుష్నిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఐశ్వర్యవంతులుగా చేసి దేవుడు మనకు ఆయుష్యం పొందు ప్రయోజనం ఉంది. గొప్ప ధనవంతులుగా చేసి బ్రతకడానికి ఆయుష్ లేకుండా తొందరగా పోతే దాన్ని బట్టి ఏమైనా సంతోషం ఉందా? ప్రయోజనం ఉందా? ఏ ప్రయోజనం లేదు. కాబట్టి దీర్ఘాయుష్నిచ్చువాడు దేవుడి, ఆనందం ఇచ్చేవాడు యేసయ్యే, ఆరోగ్యం ఇచ్చేవాడు, ఆయుష్ ఇచ్చేవాడు, సమస్తమునిచ్చేవాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనం గమనించినట్లయితే ఇక్కడ సెకండ్ పాయింట్ గా ఆయన మనకి ఇచ్చేది ఏంటంట? దీర్ఘాయుష్. దేవునికి స్తోత్రం. దీర్ఘాయుష్మాన్ భావ అంటే అయిపోతారా? దీర్ఘాయుష్మాన్ భావ అంటే మనుషులు అంటే కాదు, ఎవరనాలి?
దేవుడు అనాలి. దేవుడు అనకుండా మరి ఆయన ఈ రోజు తీసేసుకోవాలనుకుంటే ఒకవేళ నేను దీర్ఘాయుష్మాన్ అంటే కుదరదు. మన యొక్క జీవ మరణములు ఆయన వశములో ఉన్నాయి. మన జీవ మరణములు ఆయన వశంలో ఉన్నాయి. నువ్వు బ్రతకాలన్నా చనిపోవాలన్నా గత సంవత్సరం ఎన్నిసార్లు నువ్వు మరణం నుండి తప్పించబడ్డావు, ఎన్ని యాక్సిడెంట్ నుండి తప్పించబడ్డావు, ఎన్ని విష పురుగుల నుంచి తప్పించబడ్డావు, ఎంతమంది శత్రువుల నుండి నువ్వు విడిపించబడి ఉన్నావు, ఎన్ని మార్లు నువ్వు అనేకమైన సమస్యల నుంచి విడిపించబడి ప్రాణాపాయముల నుండి విడిపించబడి ఉన్నావు. కేవలము దేవుని కృప కాదా? అనేక మంది యాక్సిడెంట్ ద్వారా మరణిస్తున్నారు, అనేక మంది అకస్మాత్ మరణాలు, అనేక మంది ఆరోగ్యంగా తిరుగుతూ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వారు ఎంతో మంది, గుండెపోటు వచ్చి చనిపోయిన వారు చూస్తూనే తిరుగుతూనే ఎంతో మంది లోకయాత్రను ముగించుకొని ఉన్నారు. ప్రియమైన సహోదరులారా, ఈ రోజు వరకు నీవు నేను సజీవంగా ఉన్నామంటే మన గొప్పతనం ఏమాత్రమో కాదు. మనకు దీర్ఘాయుష్నిచ్చిన దేవుడు మరో సంవత్సరంలో ఆయన మనలను ప్రవేశపరుచున్నాడు. మరొక సంవత్సరాన్ని ఆయన ఇచ్చున్నాడు. సంవత్సరమును నీ దయా కిరీటముగా నీవు నాకు ధరింపచేస్తున్నావు, నీ జాడలు సారముగా చల్లుచున్నవి అని 65వ కీర్తన 11వ వాక్యం మనం చూస్తున్నాం. సంవత్సరమును దేవుడు మనకు కిరీటం ఇస్తున్నాడు. ఏ కిరీటం అంట? దయా కిరీటం. ప్రైజ్ ది లార్డ్. రాజులు ధరించే కిరీటం, రాజ్య కిరీటం, బంగారు కిరీటం, వస్త్రాలతో తయారు చేయబడిన కిరీటాలు. వారు కిరీటాలు ధరించవచ్చు. బైబిల్లో చాలా రకాల కిరీటాల గురించి మనం చూస్తాం. కానీ ఈ కిరీటం నీకు నాకు అనుగ్రహించబడింది. ఏ కిరీటం అంటే ఇది సంవత్సరము అనే 2015వ సంవత్సరం అనే ఈ దయా కిరీటాన్ని దేవుడు మన జీవితంలో మరొక కిరీటం ఇచ్చారు. స్తోత్రం. ప్రతి వసంతము నీ దయా కిరీటమే ప్రకృతి కళలను నీ మహిమను వివరించునే. ప్రతి వసంతము నీ దయా కిరీటమే ప్రకృతి కళలను నీ మహిమను వివరించునే. ఆరాధించెదా కృతజ్ఞతార్పణలతో ఆరాధించెదా కృతజ్ఞతార్పణలతో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండి ఉన్నావు, యేసయ్యా నా నిలువెల్ల నిండి ఉన్నావు. నా మనసారా నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారా నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. ఆమేన్. హల్లెలూయా. ప్రతి వసంతము ఆయన మనకిచ్చిన ఒక కిరీటమై ఉన్నది. ప్రతి సంవత్సరము దేవుడు మనకు అనుగ్రహించిన ఒక శ్రేష్టమైన దయా కిరీటమై ఉన్నది. ఎందుకు ఈ దయా కిరీటాన్ని ఇస్తున్నాడు? ఎందుకు మరో సంవత్సరంలో దేవుడు నిన్ను ప్రవేశపరుచున్నాడు? మరో సంవత్సరంలో నేను ఎందుకు జీవిస్తున్నావు? ఎందుకు మనం ఈ సంవత్సరంలో మరణ అడిగట్టడానికి? మహానుభావులు అందరూ దాటిపోయినారు. గొప్పవారు, ఘనులైన వారు, మంచివారు, ఎంతో శ్రేష్ఠులైన వారు, ఘనులైన వారు దాటిపోయారే. మనం ఎందుకున్నట్టు? నీ ద్వారా దేవుడు మహిమ పొందాలని,
నీ ద్వారా తండ్రి చిత్తం నెరవేర్చబడాలని ఆయన మరలా నీకు ఆయుష్ పొడిగించి దీర్ఘాయుష్నిచ్చున్నాడు. హల్లెలూయా. ఎందుకు ఇచ్చాడు దీర్ఘాయుష్ అంటే ఇంకా తిను త్రాగు సుఖించని కాదు. ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ బిర్యానీ వండుకొని తిరో అని కాదు అర్థం. ఈ సంవత్సరం ఇంకా హైలైట్ గా చేయి అని కాదు అర్థం. నీ జీవితం ఒక సార్థకవంతకంగా చేయాలనేది దైవ సంకల్పమైనది. ప్రైజ్ ది లార్డ్. సంవత్సరములు జరుగుతున్నాయి, సంవత్సరములు దొరలిపోతున్నాయి. దేవుని యొక్క వాక్యంలో మనము గమనించి చూసినట్లయితే ప్రియులారా, హబక్కూకు గ్రంథంలో చూద్దాం. ప్రవక్తల గ్రంథం హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము 2వ వాక్యాన్ని చదువుదామా దయచేసి. 2వ వచనం చదవండి. యెహోవా నిన్ను కూర్చున్న వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుతూ ఉండగా నీ కార్యమును నూతన పరచుము. సంవత్సరములు జరుగుతుండగా దానిని తెలియచేయము. కోపపడు, కోపించుకుంటూనే నా మీద దయ చూపించు. వాత్సల్యమును జ్ఞాపకము తెచ్చుకో. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. యెహోవా సంవత్సరములు జరుగుతూ ఉండగా నీ కార్యమును, చెప్పండి అందరూ ఏముంది అనడంలో, కార్యములను నూతన పరచాలి. స్తోత్రం. నూతన సంవత్సరం వచ్చిందని ఏవో చేయడం కాదు కానీ ప్రియులారా, నూతన సంవత్సరం వచ్చిందని ఒక నూతన వస్త్రాలతో సంబరపడడం కాదు కానీ నూతన హృదయం మనకు కావాలని ఆయన కోరుచున్నాడు. నూతన మనస్సుని కావాలని కోరుచున్నాడు. నూతన తీర్మానంతో ఉండాలని కోరుచున్నాడు. నీ జీవితంలో ఒక వినూతనమైనటువంటి ఒక గొప్ప జీవితం ప్రారంభించబడాలి. హల్లెలూయా. నీ హృదయంలో నూతనత్వం, ఆత్మీయత, ఆత్మ సౌందర్యం నూతనపరచబడాలి. యెహోవా సంవత్సరం జరిగిపోతున్నాయి. చూస్తూనే కాలచక్రంలో 2014 సంవత్సరాలు జరిగిపోయాయి. 2015వ సంవత్సరం చూస్తానో లేదో అని మన జీవితంలో గ్యారంటీ ఉంది. ఎవరికి గ్యారంటీ లేకున్నాను ఈ సంవత్సరంలో మనం ప్రవేశపెట్టబడి ఉన్నాము. సంవత్సరాలు జరుగుతూ ఉన్నాయి. ఆయన కార్యం క్రొత్తదనమవ్వాలి. ఆయన కార్యములు నూతనపరచబడాలి. ప్రభువా నా జీవితంలో నేను ఇంకా నీకు మహిమకరంగా జీవించాలి. నా జీవితం నీకు ఇష్టమైన రీతిగా మలుచబడాలి. నన్ను నూతన పరుచు, కోపించునే వాత్సల్యమును జ్ఞాపకం తెచ్చుకో. దేవుని కోపం వెనుక వాత్సల్యం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. కోపపడతాడు కానీ ఆయన కఠినుడు కాదు. ఆయన కోపం అంచబడదట. ఆయన కోపము క్షణము మాత్రముండును, దయ ఆయుష్కాలం. ఆయన కోపము నిమిషం. ఆయన కోపించేది ఒక నిమిషం మాత్రమే కానీ ఆయన దయ మాత్రం ఆయుష్కాలం ఉంటుందని దేవుని వాక్యంలో చూస్తున్నాం. చేతుల స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. కాబట్టి ఆయన వాత్సల్యం చూపే దేవుడు. ఆయన కానీ కనికరించకపోతే మనం అందరూ ఎప్పుడో నాశనం అయిపోతాం. ప్రియులారా, ఆ విధంగా మనం కాపాడి దీర్ఘాయుష్నిచ్చినాడు. 3వదిగా గమనించి చూద్దాం దేవుని ఆశీర్వాదంలో. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం చదువుదాం. సామెతలు 3వ అధ్యాయం 7, 8 వచనాలు. నేను జ్ఞానిని అని ఎన్నడూ నువ్వు అనుకోవడానికి వీల్లేదు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము అనేది నీలో నుంచి తీసివేయి. ఈ సంవత్సరంలో నన్ను ఇప్పటికైనా సరే గతించిన కాలం చాలు. నువ్వు చేసిన పాప భోగించిన చాలు. ఫుల్ స్టాప్ పెట్టు. ఈ రోజు వాటికి స్వస్తి చెప్పు. ఈ రోజే వాటికి, నీ గత జీవితానికి, పాత అలవాట్లకు, పాప అలవాట్లకు, పాప భోగించలకు గుడ్ బై చెప్పేయాలి ఈ రోజే. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇక్కడ మనం చూస్తే నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహానికి ఏమొస్తుంది? ఆమేన్. హల్లెలూయా.
పెద్ద హాస్పిటల్లో జాయిన్ అయితే ఆరోగ్యం వస్తుందా? స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తూ వస్తుందా? కానీ కాస్ట్లీ మెడిసిన్స్ వాడితే, ఖరీదైన మందులు, గోళీలు, సూదులు వాడితే బాగవుతారా? ఎప్పుడు బాగవుతారు? శరీరం ఎప్పుడు బాగవుతుందట? దేవుని యందు భయభక్తులు కానీ ఆయన మాట విని ఆయనకు లోబడి జీవించినప్పుడు, అప్పుడు దేహమునకు ఏ రోగం? ఏ రోగం? ఆరోగ్యం. అప్పుడు నీ దేహానికి ఆరోగ్యము, లోపల బోన్స్ కూడా హీలింగ్ అయిపోతుంది. స్తోత్రం. లోపల ఎముకలకు కూడా వస్తుంది. ఎముకల రోగం ఉందా నీకు? ఎముకలు నొప్పి వచ్చేస్తున్నాయి, బోన్స్ బొక్కలు నొప్పి పోతుందని బొక్కలు దావగానే అడ్మిట్ అయిపోతున్నాను. నీకు బొక్కలు డాక్టర్ ఎవరు తెలుసా? బోన్స్ డాక్టర్. దేవుని వాక్యమే మందు, మెడిసిన్. మన వాక్యం చూస్తున్నాం. మేము దేవుని మీద ఆధారపడితే, భయభక్తులకి వెళ్ళి ఉంటే, ప్రార్థన చేస్తే, దేవునికి లోబడితే, దేవునికి ఇష్టముగా జీవిస్తున్నప్పుడు నీ దేహములకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్వయు కలుగును. ఆమేన్. హల్లెలూయా. నేను జ్ఞానిని కదా అనుకోవద్దు, తెలివైన దానిని కదా అనుకోవద్దు, తెలివైన వాడిని కదా అనుకోవద్దు. మన తెలివి ఎప్పటిదండి? శూన్యం. శూన్యం. తెలివైన దాన్నని ఏదో అన్నారు, విదేశాల్లో ఉన్నానని. ఏ పాటది? చూస్తున్నాడమ్మా చెల్లి, చూస్తున్నాడమ్మా నువ్వు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా. అడుగుతాడమ్మా లెక్క, అడుగుతాడమ్మా ఎప్పుడు రోజు నిన్ను లెక్క, అడుగుతాడమ్మా. అడుగుతాడమ్మా లెక్క, అడుగుతాడమ్మా ఎప్పుడు రోజు నిన్ను లెక్క. అవసరం ఏంటది? విదేశాల్లో ఉన్నానని, చాలా తెలివైన దానని, విదేశాల్లో ఉన్నానని, తెలివైన దానని, అధికారాలున్నాయని. అధికారాలున్నాయని ఏం చేసినా నాకేం పర్వాలేదు, నా తెలివితేటలతో నన్ను బయటపడతాను అనుకోవచ్చు. ఒక్కోసారి నీ తెలివి నిన్ను మోసం చేస్తుంది. ఒక్కోసారి నీ తెలివే నిన్ను ఉచ్చులో పడవేస్తుంది. జాగ్రత్త. నేను జ్ఞానిని కదా అని అనుకున్నట్లయితే పొరపాటది. బైబిల్ చెప్పేది ఏంటంటే, ఎవరైతే నేను జ్ఞానుని అనుకుంటాడో వారు వెర్రు వాళ్ళు అని, తెలివి తక్కువ వాళ్ళు అని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. కాబట్టి మనము మన సొంత బుద్ధి మీద, జ్ఞానం మీద ఆధారపడడం కాదు, దేవుని మీద ఆధారపడు. అప్పుడు ఏమిస్తారట? మన దేహమునకు. అది మూడవ ఆశీర్వాదం ఏంటి చెప్పండి? ఆరోగ్యం. మొట్టమొదటిది దేవుడిచ్చే ఆశీర్వాదము ఐశ్వర్యమిస్తుంది అనుకున్నాం. రెండవది ఏంటంటే దీర్ఘాయుష్నిస్తుంది ఆయన ఆశీర్వాదం. మూడవది ఏమిస్తుందంట? మాట్లాడుతుందాం బొప్పని గడ్డాగా. మూడవది గమనించినట్లయితే, మూడవది ఆరోగ్యం. దీర్ఘాయుష్ ఇచ్చి, ఆయుష్ పొడిగించి, నిండు నూరేళ్ళు జీవించు మానవా అని రోగాలు పెట్టాడు అనుకో, ఎలా ఉంటుంది? ఈ రోగాలతో భరించలేక చచ్చిపోదాం అనుకున్నా కానీ సాగు రాదు. కాబట్టి దీర్ఘాయుష్నిచ్చి ఆరోగ్యం పోతే ప్రయోజనం ఏంటి? ఆరోగ్యమును ఇచ్చేవాడు ఆయనే. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ బైబిల్ వాక్యంలో చూస్తున్నాం. మూడవది ఆరోగ్యం ఇచ్చేవాడు. ఆరోగ్యమును మనం పొందుకోవాలంటే అది ఒక ఆశీర్వాదం. ఎవరు చూసినా ఏదో రోగం కనబడుతుంది, ఏదో బలహీనత కనబడుతుంది, ఏదో రోగం. రోగాల నుంచి విడిపించి సంపూర్ణ ఆరోగ్యం, స్వస్థత ఇవ్వాలంటే దేవుడు తప్ప ఏ మానవుడు కూడా ఏమీ చేయలేడు. దేవుడు అనుమతించకపోతే ఏ మెడిసిన్ వాడినా, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, ఏది చేసినా ప్రయోజనం ఉండదు. ఆరోగ్యం దేవుడు ఇవ్వాలి, అనుమతి ఇవ్వాలి. అప్పుడే దేవుని ఆశీర్వాదం ఆరోగ్యం ఇస్తుంది. నాలుగవదిగా గమనించినట్లయితే 111వ కీర్తనలోకి వెళ్దాం. 111వ కీర్తన 5వ వచనం. తన యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన ఆహారము
ఇచ్చి ఉన్నాడు. ఏమి చెప్పండి? ఆహారం. దేవుని ఆశీర్వాదం మనకు ఆహారం ఇస్తుంది. నీకు ఆహారం లోటు లేకుండా పోషించదు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తము కోయవు, కొట్లలో కూర్చుకొనువు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా? ఏమండి కారా? విత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు. విత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు. నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా. నీవున్నంత వరకు నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా. నీవున్నంత వరకు ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్తవు, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్తవు. ఆమేన్, హల్లెలూయా. విత్తము కొయ్యము కొట్లలో కూర్చుకొనుము. సంవత్సరాలకు తరబడి కావలసినట్లుగా గోదామ్స్ లో నిల్వ చేసుకోవు పక్షులు. ఈనాటి ఆహారం ఆనాడే వాటికి దేవుడు సమకూరుస్తున్నాడు. ప్రతిరోజు ఉదయకాలం వచ్చి పక్షులు దేవుని స్తుతించి ప్రార్థించి, ప్రభువా రాత్రంతా కాపాడి మరో సుదినాన్ని ఇచ్చావు, నీకు వందనాలయ్యా. ఇదిగో ఈ రోజు బయలుదేరుతున్నాం, మాకు కావలసిన ఆహారాన్ని సిద్ధపరిచి తండ్రి అని దేవుని స్తుతించి ప్రార్థించి ఆకాశ పక్షులు ఎగిరి వెళుతుండగా వాటికి ఆహారాన్ని సిద్ధపరిచిన వాడు ఎవడు? వాటిని పోషించిన దేవుడు నిన్ను పోషించడా? ఏమి తిన్నాము, ఏమి త్రాగుదాము, ఏమి ధరించుకున్నామని ఎలా చింతన, ఎలా బాధ. అయ్యో పని లేదు, అయ్యో కాంట్రాక్ట్ లేవు, పనులు జరగట్లేదు, బిజినెస్ జరగట్లేదు, రాబడి తగ్గిపోయింది, ఏం చేయాలి ఇప్పుడు? సమస్య దిగులు చెందవద్దు. స్తోత్రం. పక్షుల కంటే హీనమైన వాడా? పక్షి హీనమైన వాడు. పక్షులు జంతువులకే దేవుడు అంత ప్రాధాన్యతనిచ్చినప్పుడు మనం ఇంకెంత శ్రేష్ఠుడు అని మనం దేవుడు ఏ రోజు పస్తు పడనివాడు. ఒకవేళ రాజుల పిల్లలైనా సరే ఆకలి తలమటించి వచ్చాము. సింహం పిల్లలైనా లేమి కొని ఆకలి కొనేమో కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు? సింహపు పిల్లలు. సింహం అనగా మృగరాజు, మృగాలకు రాజు, సింహరాజు. ఒకవేళ సింహపు పిల్లలు ఆకలి కొని వచ్చేమో, ఆకలి అనొచ్చేమో, కానీ దేవుని పిల్లలకు మాత్రం సమృద్ధినిచ్చాడట. ఆమేన్. సింహపు పిల్లలైనా కొదువ కలిగి ఆకలి కొనినా, సింహపు పిల్లలైనా కొదువ కలిగి ఆకలి కొనినా, నీ పిల్లలు ఆకలితో అలమటుకురా. నీవున్నంత వరకు నీ పిల్లలు ఆకలితో అలమటించురా. నీవున్నంత వరకు ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్తవు, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్తవు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మనకు ఆహారమును ఇస్తాడు, కరువులో సమృద్ధినిస్తాడు. అందరికీ కరువు వచ్చి ఆకలితో అలమటిస్తున్నా కరువులో వారిని సమృద్ధిగా పోషించువాడిని వాగ్దానం ఉందా? ఎక్కడుంది వాగ్దానం? బైబిల్లో ఉంది కదా. కీర్తన గ్రంథంలో మనం గమనించినట్లయితే మాట చూడండి, 33వ కీర్తనలో 18వ వచనం. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులనుగా కాపాడుటకును దేవుని దృష్టి అనేది భయభక్తి వేళ వారి మీదను ఆయన కృప కొరకు ఉన్నది.
చూసారండి, ఇక్కడ మనము 33వ కీర్తనలో 18వ వచనం 19వ వచనంలో చూసినప్పుడు ప్రాణమును మరణము నుండి తప్పిస్తున్నాడు. అనేక ప్రాణాపాయాల నుండి నీవు తప్పించబడి ఉన్నావు, నేను తప్పించబడి ఉన్నాను. మనలను ప్రాణాపాయాల నుండి తప్పించిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా. ఒకవేళ లోకం అంతా కరువు వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేద్దాం? పంటలు పండలేదు, ఎక్కడ రైస్ లేదు, ఎక్కడ గోధుమలు లేవు, ఎక్కడ పంట లేదు, కూరగాయలు పండట్లేదు, బియ్యం పండలేదు, ఏం పండలేదు, అందరూ ఎండుతున్నారు, అందరూ వస్తున్నారు ఆకలితో. ఏంటి మన పరిస్థితి మరి? లోకమంతా కరువు వచ్చినా కానీ ఆయనను ఆశ్రయించిన వారిని ఏం చేస్తారంట? కరువులు వచ్చినప్పుడు రాని చూద్దాం. కరువు వచ్చినప్పుడు అందరూ కరువుతో వస్తుంటే కరువులో దేవుని నమ్మిన పిల్లలు ఏం చేస్తారట? సజీవులుగా కాపాడతాడు. ఎందుకు? ఆకలితో తాగడానికి. ఆహారం ఇచ్చి పోషించువాడు. ఏలియా కాలంలో వర్షం ఎంతకాలం పడలేదు తెలుసు కదా? 3.5 సంవత్సరాలు. 3 సంవత్సరాలు 6 నెలలు వర్షాలు పడలేదు. చెరువులు ఎండిపోయినాయి, కాలువలు ఎండిపోయినాయి, త్రాగడానికి నీళ్లు లేవు, బావులు ఎండిపోయినాయి, నీరు లేదు, బోరు బావులు ఎండిపోయినాయి, ఎక్కడ త్రాగడానికి నీళ్లు కూడా లేవు. పంటలు ఎక్కడ పడతాయి? పంటలు లేవు, కూరగాయలు లేవు, ధాన్యం లేదు. కనీసం తాగి బతుకుతామంటే స్పృహ వచ్చి పడిపోయేలాంటి ముఖం మీద నీళ్లు కొట్టి లేపుతామంటే నీళ్ళే. కఠినమైన కరువు, భయంకర కరువు ఆ దేశంలో వచ్చినప్పుడు చాలా మంది ఆకలి మంటలకు చచ్చిపోయారు. అయ్యో ఈ క్షుద్బాధ భరించలేకపోతున్నానయ్యా, అయ్యో ఈ ఆకలి మంటలు, అమ్మా ఆకలి, నాన్న ఆకలి, ఆకలి 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 అని అరిచి చనిపోయారు. పిల్లలు, పెద్దలు, ముసలివారు, తినడానికి తినలేదు. అలాంటి కఠినమైన కరువు ఆ సమయంలో దేవుడు ఏలియాకు ఏమిచ్చి పోషించాడు తెలుసు కదా? రొట్టెలు, మాంసం. అందరూ లేఖ శాస్త్రంతో ఈయన రొట్టెలు మాంసం తిన్నాడు, రాజభోజనం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఆయనను ఆశ్రయించిన వారికే కొదువా? అందరూ అసలు తినటానికే తినలేదు రా బాబు అంటే ఈయన మాత్రం రొట్టెలు మాంసం దర్జాగా తింటున్నాడు. 3 పూటలు తిన్నాడు. పొద్దున్న బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ అయిపోతుంది. తిన్నాడు. యేసయ్యా నేడు అన్నదాన ఆహారం ఇచ్చావు, నీకు స్తోత్రాలు అయినా రాత్రి అంతా కాపాడని ప్రార్థన చేసుకున్నాడు. చెట్టు కింద పక్కేసుకొని పడుకుంటున్నాడు. మళ్ళీ తెల్లారి గంటలో లేస్తున్నాడు, ప్రార్థన చేసుకున్నాడు. ప్రభువా నీకు స్తోత్రం, రాత్రి అంతా కాపాడేవు నాయనా, ఎవరు వచ్చి నన్ను ఇబ్బంది పెట్టకుండా, ఎలాంటివి జరగకుండా, కీడులు రాకుండా తప్పించావు, నీకు స్తోత్రం. ఇది తెల్లారిపోయిందని రోజంతా కాపాడినాయన. మరి పొద్దుట మళ్ళీ ఆకలి అవుతుంది నాయన, మరి ఇప్పుడు నేను రెడీ అవుతున్నాను, నాకు బ్రేక్ఫాస్ట్ కావాలి కదా, టిఫిన్ కావాలి కదా నాయన, సహాయం చేసి పంపించు. ప్రార్థన చేసుకొని లేచి ముఖం కడుకొని ఆ కెరీతు వాకు దగ్గర స్నానం చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి చెట్టు కింద కూర్చున్న వారికి కావు కావు అనుకుంటా. ఏంటవి? కాకులు. కాకులు కావు కావు అనుకుంటా వస్తున్నాయి. కాకులు నోట్లు రొట్టెలు, మాంసం, లెక్క పీసులు. దేవుని స్తోత్రం. ఏ పీసులు? లెక్క పీసులు, ఎక్క పీసులు. కాకి ఏదైనా తినే దొరికితే మనకు పెట్టుదా? కాకమ్మ కాకమ్మ నువ్వు ఎంత మంచిదానమ్మా, కొంచెం పెట్టమంటే కాకి పెడుతుంది. అది మన దగ్గర ఉంటే ఎత్తుకుపోయేది దొంగది, దొంగ కాకి. కాకి బుద్ధి సుప్రాంతి బుద్ధి, దొంగ బుద్ధి. ఎవరి దగ్గర చెప్పకుండా ఎత్తుకుపోతుంది. పైగా కాళ్ళతో గీరి ముక్కుతో పొడిసి ఎత్తుకుపోతుంది. అలాంటి పనికి మళ్ళీ కాకి అయ్యగారికి భోజనం తీసుకొస్తుందండి. హల్లెలూయా. దొంగ కాకికే మంచి బుద్ధి ఉంటే మంచోళ్ళకి అసలు ఆ బుద్ధి ఉందా? రైస్ తెద్దామని రొట్టెలు అనుకోని వెంటనే కానీ అందిస్తున్నారు. ఒకవేళ మీరు అందరు తెచ్చిన నేను వెళ్ళలేను అనుకోండి, మళ్ళీ అందరూ పంచుకోవాలి అనుకోండి. దేవుని స్తోత్రం. అయితే కాకులు వస్తున్నాయి. కాకి తినవలసిన కాకి తీసుకొచ్చి నమ్మకంగా వస్తున్నాయి. అంటే అలా నమ్మకం ఉన్నాయి కనుక దేవుడు వాటికి కూడా కావలసినంత ఆహారం పెట్టుకుంటూ వాటిని పోషిస్తున్నాడు. వాటి ద్వారా దైవజనుడిని పోషిస్తుంటే కావు 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 ఏలే గారు రొట్టెలు మాంసం తెచ్చావు, కావు 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 కావో రొట్టెలు. దేవుని స్తోత్రం. సింహపు పిల్లలైనా
పాడదాం. ఆకలిగొనినా సింహపు పిల్లలైనా కొనువకలి ఆకలి కొనినా నీ పిల్లలు ఆకలితో అలమటింతురా. నీవున్నంత వరకు నీ పిల్లలు ఆకలితో అలమటింతురా. నీవున్నంత వరకు ఆశ్చర్యకరుడా. ఆలోచనకర్తవు ఆశ్చర్యకరుడా. ఆలోచనకర్తవు నిత్యుడవు తండ్రి సాలెము రాజు. నిత్యుడవు తండ్రి సాలెము రాజు. ఆశ్చర్యకరుడా. ఆశ్చర్యకరుడా. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, దయచేసి గమనించండి. ఆకలి బాధలతో అందరూ అలమటిస్తున్నారు. రాజగృహంలో కూడా అందరికీ ఆకలి బాధలు వచ్చేసింది. ఆఖరికి కన్న పిల్లలను, కడుపును పుట్టిన పిల్లలను కోసి వంట చేసుకొని తిని ఆకలి మంటలు తీర్చుకోవడానికి ప్రయత్నాలు చేశారు. అలాగే అనేక మంది పిల్లలు చంపబడ్డారు. యాస్టిస్గా సేమ్ డేస్ మరలా తిరిగి రాబోతున్నాయి అనేది బైబుల్ చెప్పే ప్రవచన సారం. నమ్మినా నమ్మపోయినా ఆ రోజులు మరలా రాబోతున్నాయి. కరువు రోజులు రాబోతున్నాయి. 3.5 సంవత్సరాలు ఏ విధంగా కరువు వచ్చిందో అదే ప్రకారంగా 3.5 సంవత్సరాలు విపరీతమైన కరువు ప్రపంచంలో రాబోతుంది. అనేక మంది ఆకలితో అలమటించి తహతహలాడిపోతారు. నీరు దొరకదు, ఆహారం దొరకదు. కానీ ఆయన నమ్మిన పిల్లలకు మాత్రం ఏ కొదువా? ఆమేన్, హల్లెలూయా. సమృద్ధినిస్తాడు, ఆహారం ఇస్తాడు. కాబట్టి ఈ 2016 సంవత్సరంలో ఏం 15వ సంవత్సరం 2015 సంవత్సరంలో ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం చేద్దాం? వెళ్ళిపోతామా? సొంత ఊరు వెళ్ళిపోతామా? వేరే ఊరు వెళ్ళిపోతామా? ఇంకో ఊరు వలస వెళ్ళిపోదామా? బొంబాయి వెళ్ళిపోదామా? వైజాగ్ వెళ్ళిపోదామా? ఇంకెక్కడికైనా వెళ్ళిపోదామా? లేకపోతే ఏట్లోకి వెళ్ళిపోదామా అని అనుకోవద్దు. నీ ఉన్న స్థలంలోనే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. స్తోత్రం. ప్రభు ఇప్పుడు ఆశీర్వాద వాక్కులు పలకమని చెప్తున్నాడు, పలుకుతున్నాను. ఇప్పుడు ఈ 2015 సంవత్సరంలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదానికి నడిపించబోతున్నాడు. గుర్తుపెట్టుకోండి, నేను మర్చిపోతాను. చెప్పిన విషయాలు ప్రవచనాలు సహజంగా నేను మర్చిపోతాను. అవి మరలా మీరే గుర్తు చేసినప్పుడు కూడా కొన్నిసార్లు కొన్ని గుర్తు వస్తే కొన్ని గుర్తు కూడా రావు. కొన్ని రికార్డ్ చేస్తున్నారు కాబట్టి ఒకవేళ బహుశా గుర్తుండొచ్చు. దేవుని స్తోత్రం. అనేక మంది మీరు స్థలాలు కొనబోతున్నారు. అనేక మంది ఈ సంవత్సరం మరలా బంగారం కొనబోతున్నారు. అనేక మందికి ఈ సంవత్సరంలో కొత్త వాహనాలు కొనబోతున్నారు. 2 వీలర్స్, 3 వీలర్స్, 4 వీలర్స్ ఈ సంవత్సరంలో సంఘంలో అనేక మంది కొనబోతున్నారు. నేను ఎవరి సంగతో చెప్పట్లేదు, ఇక్కడ ఉన్న వాళ్ళ సంగతే చెప్తున్నా. ఈ రోజు ప్రజెంట్లీ ఇక్కడ ఉన్న వారి సంగతి నేను మాట్లాడుతున్నాను. దేవుని స్తోత్రం. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరంలో అనేక మంది కార్లు కొనబోతున్నారు. ఈ సంవత్సరం బైక్స్, కొత్త మోటార్ సైకిల్స్ కొంతమంది కొనబోతున్నారు. ఆటోలు కొంతమంది కొనబోతున్నారు. సొంత గృహాలు కొంతమందికి రానున్నవి. నాకు ఇల్లు వస్తుంది, నేను కొంటాను, నేను ఉంటాను. ఎప్పుడు ఊహించలేదండి. అది నీవు ఊహించకపోవచ్చు, కానీ నీవు నమ్మశక్యం కానీ గొప్ప కార్యం దేవుడు మీ పట్ల చేయబోతున్నాడు. తొందరపడి నిర్ణయం చేసుకొని మీరు అటు ఇటు గలిబిలిపోవద్దు. ప్రియమైన నా సహోదరి సహోదరులారా, సంగమా, నేను మీకు ప్రేమతో చెప్పే మాట ఏంటంటే, దేవుని సావుకులుగా మాట ఎవరైతే లోబడతారో వారి జీవితంలో ఖచ్చితంగా ఆశీర్వాదం చూస్తారు. మీకంటే ఎక్కువ అనుభవం సావుకుడికి ఉండకపోవచ్చు. కష్ట సుఖాలలో ఎక్కువ అనుభవాలు మీకు ఉండొచ్చు, ఎక్కువ మీరు అనుభవించి ఉండొచ్చు. కానీ మీకంటే ఎక్కువ జ్ఞానము దేవుని సావుకుడిగా ఉన్న నాకు లోక సంబంధమైన జ్ఞానం లేదు, ఏ జ్ఞానం లేదు, చదువు లేదు. అయినను దేవుడు పలకమన్న మాటలు పలుకుతాను, అది దేవుడు జ్ఞానం ఇస్తాడు. మీకేం తెలుసు అంటే నా జీవితంలో చాలా ఎదుర్కొన్నాను, మీకు తెలవదని. ఒకవేళ మీరు నా మాట కానీ దేవుని సాకుని మాట కానీ మీరు దాటిస్తే మాత్రం
ఇబ్బందులు పడక తప్పదు. అది మాత్రం వాస్తవం. మీరు అనుభవపూర్వకంగా చూస్తారు. ఎవరైతే నమ్మి లోబడతారో వారి జీవితంలో తప్పకుండా ఆశీర్వాదం పొందుకుంటారు. దేవుని స్తోత్రం. ఈ సంవత్సరంలో మీ కుటుంబాల్లో అనేక మందికి మార్పులు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈ సంవత్సరంలో కొంతమందికి దేవుడు ఉద్యోగాలు ఇవ్వబోతున్నాడు. ఈ సంవత్సరంలో చాలా మంది దుఃఖ దినములు సమాప్తమైపోబోతున్నాయి. స్తోత్రం. ఈ సంవత్సరంలో దేవుడు మీ ప్రార్థన ద్వారా గొప్ప ఉజ్జీవ జ్వాల రేపబోతున్నాడు. ఈ 2015వ సంవత్సరంలో ఇక్కడ చేసే ప్రార్థన జ్వాల భారతదేశమంతటా వ్యాపించబోతుంది. దేవుని స్తోత్రం. భారతదేశమంతా మహిమ స్తోత్రం. దేవుని శక్తి ఆవించబోతుంది. దేవుని మహిమ దిగురాలైనది. దేవుని శక్తితో నింపబడతారు. వరాలతో నింపబడబోతున్నారు. ఆత్మతో నింపబడబోతున్నారు. అనేక శక్తితో ఆయన నింపి వాడుకోబోతున్నారు. దేవుని శక్తి, దేవుని మహిమ, దేవుని కృప, అభిషేకం, దేవుని అభిషేకం, ఆత్మాభిషేకం. ఈ సంవత్సరం అనేక మంది యవనస్తులను, పిల్లలను దేవుని అభిషేకించబోతున్నారు. ఈ ప్రార్థన ప్రభావితంగా వచ్చేస్తుంది. ఆశీర్వాదం వర్షం తెలుస్తాయి. ఈ రోజులు ఈ కన్నీరు వచ్చిన కన్నీరు సమాప్తం. ఈ రోజులు ఈ యొక్క బాధంతా దుఃఖం నివారణ కావచ్చు. స్తోత్రం. ఎస్, మనం నమ్ముకునే దేవుడు మాయలు చేసేవాడు కాదు. నీవు ఆరాధించే దేవుడు వట్టివాడు కాదు, శక్తి కలిగిన దేవుడు. స్తోత్రం. నీ పిల్లలను ఒక ప్రత్యేకమైన రీతిలో ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్. ఈ సంవత్సరం దేవుడు కొంతమందికి సంతానం ఇవ్వబోతున్నాడు. చప్పుడు కొట్టండి. ఆరోగ్యం ఇచ్చేవాడు, ఆశీర్వాదం ఇచ్చేవాడు, ఐశ్వర్యం ఇచ్చేవాడు, సంతానం లేని వారికి సంతానం అనుగ్రహిస్తున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. 5వ విషయాన్ని చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 28 నుంచి 30 వచనాలు చూస్తే ఆ 5వ మాటగా చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 28 నుంచి. నేను మీతో చెప్పేది ఏంటి అంటే 28 వస్త్రాల గురించి మీరు ఎందుకు చింతపడతారు? అడిగి పువ్వులు ఎలాగునా ఉన్నావు ఒకసారి ఆలోచించండి. అవి కష్టపడవు, పడకవు, అయినను సమస్త వైభవంతో కూడిన సొలొమోను సహితం ఈ రోజు రేపు పొయ్యిలో పడవేయబడేటువంటి అడవి గడ్డినే దేవుడి లాగా అలంకరణ చేస్తే అల్ప విశ్వాసులారా, విశ్వాసంలో ఎదగలేని వాళ్ళారా, ఎన్ని సంవత్సరాల వాక్యం విశ్వాసంలో ఎదగనటువంటి వాళ్ళారా, మీ స్వల్ప విశ్వాసంతో ఎంతకాలం ఉంటారు? అల్ప విశ్వాసులారా, మరిస్తుగా దేవుడు మీకు వస్త్రములను ధరింపచేస్తాడు కదా. ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామని చింతించకూడి అన్య జనులు వీటన్నిటి విషయమై విచారణ చేస్తారు. ఇవన్నీ మీకు కావాలి అని మీ పరలోకపు తండ్రికి తెలుసు. స్తోత్రం. హల్లెలూయా. నీకు వస్త్రాలు కావాలని ఎవరికి తెలుసు? పరలోకపు తండ్రికి తెలుసు. స్తోత్రం. ఆకలి అవుతుంది, ఆహారం కావాలని ఎవరు తెలుసు? పరలోకపు తండ్రికి తెలుసు. రోగులు నలిగిపోతున్నాం, బాగు చేయాలని పరమ తండ్రికి తెలుసు. మనుషులు నిన్ను చూడకపోవచ్చు, బంధువులు నిన్ను పట్టించకపోవచ్చు, రక్త సంబంధం ఎందుకు రాకపోవచ్చు, నువ్వు నమ్మిన వారందరూ నేను మోసం చేయొచ్చు, నీకంటూ ఎవరు దగ్గర రాకుండా అందరూ దూరం అయిపోవచ్చు. కానీ సమస్య ఎరిగిన దేవుడు, అన్నిటిని సమకూర్చే దేవుడు యెహోవా ఈరే ఉన్నాడు మనకు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సమకూర్చే దేవుడు.
సమకూర్చువాడు. హల్లెలూయా హల్లెలూయా. వస్త్రములను అనుగ్రహిస్తాడు. వస్త్రాలు ఎలా అని చింతించవలసిన అవసరం లేదు. ఆరవదిగా దేవుడిచ్చే ఆశీర్వాదం. లూకాసు వార్త 11వ అధ్యాయం 11 నుంచి చదవండి. 11వ అధ్యాయం 11 నుంచి 13 వచనాలు. మీలో తండ్రి అయిన వాడు కుమారుడు చేపను అడిగితే చేప లేదురా బాబు, పాము తీసుకొని పామునిచ్చినా, గుడ్డుని అడిగితే తేలినిచ్చినా, కాబట్టి మీరు చెడ్డవారయండి మీ పిల్లలకు మంచి యువలను ఇయ్యాలని ఎరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రికి అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. హల్లెలూయా. ఆరవ ఆశీర్వాదం దేవుడిచ్చేది ఏంటంటే పరిశుద్ధాత్మ. చెప్పండి, పరిశుద్ధాత్మ మనకు అవసరం. పరిశుద్ధాత్మ అవసరం లేదు కానండి, నాకు క్రొత్త బట్టలు ఉంటే చాలు, నాకు ఇల్లు ఉంటే చాలు, నాకు కారు ఉంటే చాలు, బండి ఉంటే చాలు, నాకేం అవసరం లేదండి, నాకు బిల్డింగ్ కావాలి, నాకేం అవసరం లేదండి, నా అప్పులు తీరిపోవాలి, నాకేం అవసరం లేదండి, నా పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోవాలి, నాకేం అవసరం లేదండి, మా అబ్బాయి ఉద్యోగం రావాలి, నాకేం అవసరం లేదండి, నా రోగం పోవాలి. ఇవి కాదు మనం కోరుకోవాల్సింది. అవి ఎలాగైనా దేవుడు చేస్తాడు. పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. స్తోత్రం. నమ్మదగిన దేవుడు ఈ కొత్త సంవత్సరంలో పరిశుద్ధాత్మతో నింపి వాడుకలై ఉన్నారు. స్తోత్రం. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదని వాగ్దానం చేసిన దేవుడు ఈ నూతన సంవత్సరంలో మీ పిల్లల మీద దేవుని ఆత్మ నింపుదల కుమ్మరించబడనై ఉన్నది. అనేక మార్లు చనిపోవాలని ఆలోచించిన నీ జీవితం, ఎన్నోసార్లు చచ్చిపోదామని ప్రయత్నించిన నీ జీవితం, ఎన్నోసార్లు కుమిలిపోయిన నీ జీవితం, ఆయన ఈ సంవత్సరంలో దుఃఖమునంతటిని సంతోషంగా మార్చడానికి ఇష్టపడుతున్నాడు. నీ దుఃఖాన్ని ఆనందానికి మార్చడానికి ఆయన ఎన్నుకుని ఉన్నాడు. ఆనందకరమైన జీవితాన్ని ప్రసాదించడానికి ప్రభు నిన్ను పిలుచున్నాడు. నీ సొంతగా నేను ఇక్కడికి రాలి, ఎవరో బలవంతం చేస్తే వచ్చామో ఉండొచ్చాము బహుశా, కానీ దేవుడు నేను తీసుకొచ్చాడు ఈ రోజు. ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఒక ప్రత్యేకమైన తలపు కలిగి ఉన్నాడు కనుకనే ప్రభు నిన్ను ఇక్కడ రప్పించుకున్నాడు. స్తోత్రం. నీవు ఇక్కడి నుంచి ఈ స్థలాన్ని విడిచి వెళుతుండగా ఆశీర్వదించబడే వెళ్ళబోతున్నావు. వట్టిగా ఎవరు వెళ్ళరు. ఎక్కువ ప్రాచుర్యం చెప్తున్నాను. ఈ సంవత్సరంలో దేవుడు అనేక ప్రాంతాల నుంచి ప్రజలను సంఘానికి నడిపించబోతున్నాడు. అనేక గ్రామాల నుంచి అనేక మంది అన్య జనులను రప్పించబోతున్నాడు. స్తోత్రం. దేవుని ఎరుగని ప్రజలను దేవుడు రప్పించుకోబోతున్నాడు. వెతుక్కుంటూ రానైనాడు. స్తోత్రం. హల్లెలూయా. సహోదరులారా, మీ పంట పొలాలను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. అవునో కాదో, జరిగిందో లేదో మరలా మీరు చెప్పండి. దేవుడు చేసిన మేళ్ళని గుర్తుపెట్టుకొని మరలా మీరు సాక్ష్యాలు చెప్తూ దేవుని మహింపరచాలి. దేవుడు ఆత్మ సంబంధంగా ఆశీర్వదించువాడు, ఆరోగ్య సంబంధంగా ఆశీర్వదించువాడు. ఆత్మ సంబంధమైన విషయాల్లోనూ, ఆర్థిక విషయాల్లోనూ, ఆరోగ్యపరమైన విషయాల్లోనూ, అన్ని విషయాల్లోనూ కూడా ఆశీర్వదించువాడు ఉన్నాడు. స్పిరిచువల్లీ అండ్ ఫిజికల్లీ దేవుడు ఆశీర్వదించడానికి నిన్ను కోరుకొని ఉన్నాడు. మరొక మాట ప్రకటించడానికి ప్రభు బయలుపరుస్తున్నాడు. ప్రస్తుతం ఇక్కడ ఉన్న వారిలో, ఈ మాటలు వింటున్న వారిలో ఎంతమంది అయితే రోగాలతో పీడించబడుతున్నారు, ప్రభు మీ జీవితంలో ఒక గొప్ప విడుదల ఇవ్వడానికి ఇష్టపడి ఉన్నారు. ప్రభు మీకు గొప్ప స్వస్థత అనుగ్రహించనైనా ప్రభు కార్యాలు మీరు పొందుకుంటున్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీరు ఆశీర్వదించిన వారు ఆశీర్వదించబడతారు, మిమ్మల్ని శపించిన వారు శపించబడతారు. దేవుని చేత మీరు ఆశీర్వదించబడిన వారు, దేవుని పేరు పెట్టబడిన ప్రజలై ఉన్నారు. హల్లెలూయా.
చివరంశం 7వది ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19 చదువుకుందాం. 4:19 4వ అధ్యాయం 19వ వచనం. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీరుస్తాడు. చివరి మాట ఇది. మీ ప్రతి అవసరమును తీర్చును. 7th పాయింట్. మొట్టమొదటి విషయం ఐశ్వర్యం ఇస్తాడు. దేవుని ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది. రెండవది దేవుని ఆశీర్వాదం ఏమిస్తుంది? దీర్ఘాయువు ఇస్తుంది. మూడవది ఆరోగ్యం ఇస్తుంది. నాలుగవది ఆహారం ఇచ్చును. ఐదవది వస్త్రాలు ఇస్తున్నాడు. ఆరవది పరిశుద్ధాత్మ ఇచ్చిన. చెప్పాలంటే చాలా 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 ఉన్నాయి. అవన్నిటిని ఎప్పుడు చెప్పుకోవాలి. అందుకనే వాటన్నిటిని కలిపి ఒక్క మాటలో మీ ప్రతి అవసరము. అది 7వ పాయింట్ ఏంటంటే మీ లేక మన ప్రతి అవసరము. నా ప్రతి అవసరం తీర్చును చెప్పండి. సియోను రాజు ప్రతి అవసరము తీర్చును. మీరేం చెప్తున్నారు? చెప్పండి, మీ పేరు చెప్పండి. కాగా దేవుడు అందరూ చెప్పండి. తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలు సియోను రాజు ప్రతి అవసరమును. మీరు సియోను రాజు అన్నారా? మీ పేరు పెట్టుకోండి. నా పేరు నేను పెట్టుకుంటాను. సియోను రాజు ప్రతి అవసరమును తీర్చును. నా ప్రతి అవసరం తీర్చును. సియోను రాజు ప్రతి అవసరము దేవుడు తీరుస్తాడు. సియోను రాజుకి ఏ కొదువ లేదు. సియోను రాజుకి ఏ రోగం లేదు. సియోను రాజుకి ఏ జబ్బు లేదు. సియోను రాజు తొందరగా సాగడం. సియోను రాజుని అంత ఎవరు ఈజీగా ఎవరు చంపలేడు. చెప్పరండి. నీ పేరు పెట్టుకుని నేను చెప్పండి. దేవుని ఆశీర్వాదం నాకున్నది. దేవుని కుడి హస్తం నా మీద ఉన్నది. దేవుడు నాకు ఆహారం ఇస్తున్నాడు. దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు. దేవుడు నా ఆయుష్ పొడిగించాడు. నేను వెళ్ళ మార్గమంతట్లో దేవుడు తన దూతలు ఇచ్చాడు. దేవుడు మరణాల నుండి తప్పించుతున్నాడు. దేవుడి సంవత్సరం అంతా నన్ను కాపాడుతాడు. ఈ సంవత్సరంలో నేను అభివృద్ధిలోనికి రాబోతున్నాను. ఈ సంవత్సరం నేను ఆశీర్వాదంలోనికి వెళ్ళబోతున్నాను. ఈ సంవత్సరం నేను అనుకోని కార్యాలు దేవుడు నా పట్ల చేయబోతున్నాడు. ఈ సంవత్సరం సియోను రాజుకు బంగారం అవ్వబోతున్నాడు. అయ్యో అట్లా నవ్వుకుంటారు ఏంటండి అని చెప్పి నవ్వులాటకుందా తమాషగా. అంటే నేను బంగారం పెట్టుకున్నానే కదా మీ ఉద్దేశం? చేత కాదా నాకు పెట్టుకోవటం? ఇవాళ పెట్టుకుంటాను లేదు వద్దురే. ఏమంటే ఏళ్ళకి కాళ్ళకి పెడితేనేనా ఇంట్లో పెట్టుకుంటా. ఇంట్లో దొంగలు పడతారు, బ్యాంకులో పెడతా. హల్లెలూయా. మీరు ఎక్కడ పెడతారు? చెవులకి, ముక్కులకి, మూతులకి, మెడలో. నేను అట్లా పెట్టను. నేను చాలా జాగ్రత్త పెడతా. లేదు బంగారం అయినా దేవుడు ఇస్తాడు. దేవుడు నమ్మదగిన వాడు. ఆమేన్. ఈ సంవత్సరం అనేక మంది అప్పులు తీరిపోరు గాక. ఈ సంవత్సరం అనేక మంది అప్పులు తీరిపోతున్నాయి ఖచ్చితంగా. ఈ జనవరి నెలలో కొంతమంది అప్పులు తీరిపోబోతున్నాయి. ఎంతమంది అప్పుల్లో ఉన్నారు? ఎంతమంది అప్పులలో ఉన్నారు? అర్థమైందా? ఎందుకో అన్నిటికీ చేతులు ఎత్తేస్తున్నారు. ఇంటిగా అప్పులు ఉన్నవాళ్ళే హల్లెలూయా పని. హల్లెలూయా. అందరు అప్పులు ఉన్నారా? చేతులెత్తన్న అప్పుల్లో ఉన్నవాళ్ళు యథార్థంగా అప్పులో ఉన్నవాళ్ళు చేతులు ఎత్తారు. నేను అతను అప్పులో ఉన్నవాళ్ళు మాత్రమే. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది అయితే చేతులు ఎత్తి ఉన్నారో, ఎంతమంది అయితే యథార్థంగా అప్పులు ఉన్నాయని, ఇది 100 రూపాయలే కావచ్చు, 1,00,000 రూపాయలే కావచ్చు, 1 కోటి రూపాయలే కావచ్చు, ఎంతైనా కావచ్చు, యేసు నామమున వీరి అప్పులన్నీ తీరిపోవును గాక.
నజరేయుడు యేసు నామమున ప్రతి ఒక్క రూపాయి సహా అప్పు తీరిపోవును గాక. చప్పటి మాటలు దేవుడు ఆశీర్వదించేశాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైస్తున్నాం. వెళ్ళి రాముగారు, దేవుడు నీ ఆరోగ్యాన్ని దీవించబోతున్నాడు. లేచి నిలబడి. దేవుడు నీ ఆరోగ్యాన్ని స్వస్థపరచబోతున్నాడు. రాముగారి ప్రభు ముట్టినాడు. యేసు రక్తం కడిగేసిందంటే యేసు నామములో అతనికి విడుదల కలుగును గాక. రాముగారికి యేసు నామములో పరిపూర్ణ స్వస్థత కలుగును గాక. రాముగారిని ప్రభు స్వస్థపరిచాడు, రక్షించుకున్నాడు. ఈ సంవత్సరం నుంచి నమ్మకంగా ప్రభు కృపలు ఎదగబోతున్నాడు. చప్పటి పట్టండి. హల్లెలూయా 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 హల్లెలూయా. వెంకటేశ్వరరావు గారు, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభు నిన్ను స్వస్థపరచబోతున్నాడు. ప్రభు యొక్క హస్తం నీ మీదకి వస్తుంది. నీ రోగం ఇక్కడి నుంచి ఉండదు. ప్రభు విడుదలిచ్చాడు. చప్పటి పట్టి దేవుని మేము పడుతాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వందనాలు యేసు, వందనాలు యేసు, వందనాలు యేసు నీకు, వందనాలు యేసు, వందనాలు యేసు, వందనాలు యేసు నీకు. మళ్ళీ వందనాలు యేసు, వందనాలు యేసు, వందనాలు యేసు నీకు, వందనాలు యేసు, వందనాలు యేసు, వందనాలు యేసు నీకు. Thank you, thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus in my heart. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus in my heart. धन्यवाद, धन्यवाद यीशु, धन्यवाद यीशु, धन्यवाद यीशु तुझको, धन्यवाद यीशु, धन्यवाद यीशु, धन्यवाद यीशु तुझको. వందనాలు యేసు, వందనాలు యేసు, యేసు వందనాలు యేసు నీకు, వందనాలు యేసు, వందనాలు యేసు, వందనాలు యేసు నీకు. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఈ సంవత్సరం ఏంటండి, చాలా మంది అన్ని జనులు వచ్చి విస్తారంగా దేవునికి కానుకలు ఇస్తారని చెప్పండి. ఇప్పుడు ప్రభు మీ సంగతి కాదు నేను అన్నది. అన్యజనులు వస్తారు. అన్యజనులు ఇష్టపూర్వకంగా తన ఇష్ట వస్తువులు ఇస్తారు ఈ సంవత్సరంలో అని ప్రభు పలుకుమని మాట పలుకుతున్నాను. స్తోత్రం. అనేక మంది ఈ సంవత్సరం దేవుడు మాకు మేలు చేశాడని ప్రేమ చేయడానికి ప్రేమతో ముందుకు వస్తారు. లైన్లో ఉంటారంటాను. చాలా మంది లైన్లో ఉండబోతున్నారు. అయ్యా మదాంగీకరించని చాలా మంది లైన్లో ఉండబోతున్నారు. దేవుడు ఈ సంవత్సరంలో తన మహిమకరమైన కార్యములను పూనుకొని ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. ఇంకో విషయం ఏంటంటే, ఈ సంవత్సరంలో ప్రజల ద్వారా అనేక మందికి ఈ సువార్త నుంచి క్రీస్తు బండ నుండి విస్తరించనన్నది. అనేక ప్రజలు, వేల మంది, లక్షల మందికి రాకిపోతున్న అనేక మంది చెప్పుకొని మేము వస్తామని ఒక్కరి చెంగు పట్టుకొని ఒకరు అలాగ 10 మంది వస్తారంట. ఒక యూదుని చెంగు పట్టుకొని 10 మంది వస్తారు. అది ఈ సంవత్సరంలో నెరవేర్పు జరగబోతుంది. చదువుకుంటాం. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును యేసు, నిన్నే ప్రేమింతును, నెవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగేదా, నిరసించక సాగేదా, నెవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగేదా, నిరసించక సాగేదా, నెవెనుదిరుగా. హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లే
యేసయ్యా నిన్ను ప్రేమిస్తూ మోకరించను ప్రియులారా. యేసయ్య మనకు సకల దీవెనలను గురించి నీ సమస్యల వలయమును విడిపించు. ఇన్ని రోజులు నీ జీవితం నలిగిపోయి, ఇన్ని రోజులు నీ జీవితంలో కురిగిపోయిన స్థితి యేసయ్య జ్ఞాపకం చేసుకున్నా. సహోదరి, ఎవరికి చెప్పుకోలేని సమస్యలతో నా సహోదరుడా, తట్టుకోలేని శోధన, చెప్పుకోలేని సమస్య ఇంతకాలం ఉన్నా. నిన్ను చూసిన యేసయ్య నిన్ను కోరుకున్నాడు. ఈ రోజు నిన్ను ఇక్కడ రప్పించుకున్నాడు. నీ ఒక ప్రత్యేకమైన వ్యక్తివై ఉన్నావు. యేసయ్యా, నేను నిన్ను విడువనయ్యా. నా బ్రతికినంత కాలం నీవే నాకు కావాలి. నీకోసమే జీవించాను, నీకోసమే నా ప్రాణాన్ని అర్పించాను. యేసయ్యా, యేసయ్యా, నీ ఆశీర్వాదములు ఎంత గొప్ప. నీవిచ్చే ఆశీర్వాదాలు విడిచిపెట్టి నా సొంత ప్రయత్నాలతో నేను పరుగు చేయడాను, ఫెయిల్ అయిపోయాను. నా జ్ఞానం మీద నేను ఆధారపడి పరుగులెత్తాను. ఏమి సంపాదించుకోలేకపోయాను. సమస్యలు, రోగాలు, బాధలు, అప్పులే సంపాదించాను. నా తెలివి నన్ను మోసం చేసింది. నా జ్ఞానం నాకు బుద్ధిపాటు నేర్పించింది. ఇదంతా ఉందయ్యా, నీవే నాకు కావాలి. నీవే నాకు నాయకుడి కూడా నడిపించు. ఈ సంవత్సరంలో నా సొంత తీర్మానాలు వద్దయ్యా, తీసివేయి, కొట్టివే. నీవు నన్ను నడిపించని ప్రార్థించండి. సహోదరి, నీ పిల్లలను ఆశీర్వదించాడు. నీ భర్తకు మార్పునిస్తాడు. సహోదరుడు, నీ భార్యకు మార్పునిస్తాడు. కష్టాల కన్నీళ్ళలో కృంగిపోను నేను, కష్టాల కన్నీళ్ళలో కృంగిపోను నేను, వ్యాధి బాధలలో వెనుదిరిగిపోను నేను, వ్యాధి బాధలలో వెనుదిరిగిపోను నేను. నీ కృప నా నుండి ఎడబాపక కడవరకు తోడుండి నడిపించును. నీ కృప నా నుండి తొలగింపక కడవరకు తోడుండి నడిపించును. యేసయ్యా, నా యేసయ్యా, హల్లెలూయా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, హల్లెలూయా, నా యేసయ్యా. నీ కృప చాలయా, నీ కృప నాకు మేలయా, నీ కృప చాలయా, నీ కృప నాకు మేలయా, నీ కృప నాకు మేలయా,
పరిశుద్ధ దేవుడు, సత్య దేవుడు, మా నీతి సూర్యుడిని యేసు నీకు వందన స్తోత్రాలు చూపిస్తున్నాను. ప్రభువా, మహాదేవుడా, పరిశుద్ధుడు నీకే స్తోత్రములయ్యా. తండ్రి, ఇంతవరకు ప్రకటించబడిన మాటలు అందరిలో కూడా ముద్రించిన దేవునికరంగా వచ్చారు. ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరిని కూడా నూతన కృపలో నడిపించి మీరు ఇచ్చిన వాగ్దానాలు, ఆశీర్వాదాలు అందరి పట్ల నెరవేర్చి ప్రతి కుటుంబానికి ప్రత్యేక దీవెన ఆశీర్వాదములు ప్రసాదించి పరిచయం చేసిన వారిని దీవించండి, డబ్బులు ఇచ్చిన వారిని దీవించండి, ప్రార్థన చేసే వారిని దీవించండి, ఉపవాసాలు ఉన్న వారిని దీవించి పరమ తండ్రి నీకే మహిమ చెల్లిస్తుంది. నీ కృప ప్రతి వారికి దయచి చాలా బలహీనంగా అనారోగ్యంగా ఉన్న వారిని మీరు ముట్టండి, పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా చేయండి. సహోదరు రేణుక గారికి ఉన్నటువంటి సంపూర్ణ భయంకరమైన తలనొప్పి నుంచి సంపూర్ణ విడుదల ప్రకటిస్తున్నా. యేసు నామములో విడుదల, స్వస్థత కలుగును గాక. యేసు నామములో విడుదల కలుగును గాక. యేసు నామములో విడుదల కలుగును గాక. యేసు నామములో పరిపూర్ణ స్వస్థత కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ జీసస్. తండ్రి, ఇంకెంతమంది అయితే బలహీనులుగా ఉన్నారు, ఇప్పుడే యేసు నామమున వారికి సంపూర్ణ స్వస్థత ప్రకటిస్తున్నాను. నీ మాటలు విన్న వారందరిలో ఈ మాటలు నిండుగా వారి హృదయంలో నింపి ఆనందముతో ఆశీర్వాదంతో తిరిగి వెళ్ళినట్లుగా దీవించమని ప్రార్థన చేస్తాం. యేసయ్య నామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి.